హలో అందరికీ. ఈరోజు నా స్టైల్‌లో మామిడికాయ పులిహోర అయితే చూపిస్తాను. ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఫస్ట్ అయితే నేను కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా యాడ్ చేసుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట. ఇప్పుడు నేను టేస్ట్‌కి తగ్గట్టు కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు నేను ముందుగానే మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా మగ్గించుకోవాలన్నమాట పచ్చి వాసన పోయేంత వరకు. ఇప్పుడు నేను ముందుగానే తురిమి పెట్టుకున్న మామిడికాయని యాడ్ చేసుకుంటున్నాను అనమాట. నేను ఒక కాయ అయితే తీసుకున్నాను అనమాట. అది ఎక్కువ పులుపు లేదు, అందుకే నేను ఫుల్ కాయ అయితే తీసుకున్నాను. మీరు కావాలంటే మీ కాయ పులుపుని టేస్ట్ని బట్టి ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే పచ్చి వాసన లేకుండా టేస్ట్ బాగుంటుంది. కొంతమంది రైస్ తో పాటే మామిడికాయ తురుముని యాడ్ చేసుకుంటారు. అలా చేస్తే పచ్చి మామిడికాయ తినే ఫీలింగ్ ఉంటుంది. అందుకే నేను ఇలా 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటాను. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత వేడి వేడి రైస్ లో కలుపుకుంటే మన టేస్టీ మామిడికాయ పులిహోర అయితే రెడీ. అలాగే వీడియో చూసి వెళ్ళేటప్పుడు ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.